హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని సంచయన్ ఇందులో నుంచి 3rd లెసన్ అనమాట, కల్లు కుమ్హార్కి ఉనాకోటి, ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది వినబోతున్నాము. అయితే దీనికి ముందు ప్రీవియస్ గిల్లు అలాగే 2nd లెసన్ స్మృతి ఈ వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, కల్లు కుమ్హార్ కి ఉనాకోటి. తో ఇస్కే లేఖక్ హై కే విక్రమ్ సింహ్. దీన్ని రాసిన రచయిత ఎవరు అంటే కే విక్రమ్ సింహ్. కల్లు కుమ్హార్ కి ఉనాకోటి, అసలు ఏంటి పేరు కల్లు కుమ్హార్ అని అంటే ఎవరు, ఉనాకోటి ఏంటి, దీని గురించి మనం లెసన్ తెలుసుకునే కొద్దీ మనకి ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుందన్నమాట. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, లేఖక్ पाठ का नाम कल्लू कुमार की उनाकोटी क्यों रखा है, तो देखेंगे. ध्वनि में यह अद्भुत गुण है कि एक क्षण में ही वह आपको किसी दूसरे समय संदर्भ में पहुंचा सकती है. मैं उनमें से नहीं हूँ जो सुबह 4 बजे उठते हैं, 5 बजे तक तैयार हो लेते हैं और फिर लोधी गार्डन पहुंचकर मकबरों और मेम साहिबों की सोहबत में लंबी सैर पर निकल जाते हैं. मैं आम तौर पर सूर्योदय के साथ उठता हूँ, अपनी चाय खुद बनाता हूँ और फिर चाय और अखबार लेकर लंबी अलसाई सुबह का आनंद लेता हूँ. అయితే ఇక్కడ మన లేఖక్ విక్రమ్ సింహ్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ధ్వని అంటే ఏంటి, సౌండ్. ఈ సౌండ్కి చాలా అద్భుతమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఇది క్షణాల్లో మనిషిని ఒక టైం నుంచి ఇంకొక టైం ట్రావెల్లోకి వేరే సందర్భంలోకి మనల్ని ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. అయితే ఎందుకు చెప్తున్నారు అంటే, నేను జనరల్గా ఎలాంటి వాడిని అంటే, కొంతమంది పొద్దున్నే తెల్లవారుజామున లేస్తారు కదా, సుబహ 4 బజే ఉఠతే హై, పొద్దున్నే 4 లేచి 5 గంటలకల్లా రెడీ అయిపోయి దాని తర్వాత గార్డెన్కి వెళ్ళేసి అక్కడున్న వాళ్ళకి హాయ్ హలోలు చెప్పేసి వాళ్ళతో పాటు జాగింగ్ చేసే టైప్, వాకింగ్ చేసే టైప్ కాదు. నేను నార్మల్గా సూర్యోదయం తర్వాతే లేస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను, అప్నీ చాయ్ ఖుద్ బనాతా హూ, నేను నా టీని స్వయంగా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. దాని తర్వాత అఖబార్ అంటే ఏంటి, న్యూస్ పేపర్. నా న్యూస్ పేపర్ని తీసుకొని నేను హాయిగా నా లేజియెస్ట్ మార్నింగ్ని ఎంజాయ్ చేస్తూ ఆ టీని తాగుతూ కూర్చుంటాను. అక్సర్ అఖబార్ की खबरों पर मेरा कोई ध्यान नहीं रहता. यह तो सिर्फ दिमाग को कटी पतंग की तरह यूं ही हवा में तैरने देने का एक बहाना है. दरअसल इसे कटी पतंग योग भी कहा जा सकता है. इसे मैं अपने लिए काफ़ी ऊर्जादायी पाता हूँ और मेरा दृढ़ विश्वास है कि संभवतः इससे मुझे एक और दिन के लिए दुनिया का सामना करने में मदद मिलती है. एक ऐसी दुनिया का सामना करने में जिसका कोई सिर पैर समझ पाने में मैं अब खुद को असमर्थ पाता हूँ. అయితే ఈయనేం చెప్తున్నారు, అలా న్యూస్ పేపర్ చదువుతూ నేను టీని ఆస్వాదిస్తూ ఉంటాను. అయితే న్యూస్ పేపర్ మీద పెద్దగా నాకు కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు. అంటే ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలి అన్న ఉత్సాహంతో, తపనతో నేను న్యూస్ పేపర్ చదవను. జస్ట్ ఊరికే నా బుర్రని అలా తెగిన గాలిపటంలాగా అన్ని విషయాల పైకి అలా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేను న్యూస్ పేపర్ని చదువుతాను. సో దీన్ని చూడండి, కటీపతంగ్ యోగ్, దీన్ని ఒక రకమైనటువంటి యోగాగా కూడా అనుకోవచ్చు మనం. తెగిన గాలిపటం అని అలాంటి ఒక పేరుని కూడా పెట్టుకోవచ్చు. సో అలాగా కాబట్టి నాకు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, రోజు పొద్దున్నే లేచి నా టీ ప్రిపేర్ చేసుకొని అలా న్యూస్ పేపర్ చదువుతూ నేను అలా కూర్చొని నా టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక తెలియని శక్తి లభిస్తుంది, నాకు ఒక ఎనర్జీ వస్తుంది. ఎలాంటి ఎనర్జీ అంటే, నెక్స్ట్ డేకి నన్ను ప్రిపేర్ చేస్తుంది ఆ ఎనర్జీ. సో ఈ సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ఇంకొక డేలో నేను ఎలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నేను ఎలా నిలబడాలి అనే దానికి ఆ సామర్థ్యం అనేది, ఆ శక్తి అనేది నాకు అలా చేయడం వల్లే లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. अभी हाल में मेरी इस शांतिपूर्ण दिनचर्या में एक दिन खलल पड़ गया. मैं जागा एक ऐसी कानफोड़ू आवाज से जो तोप दगने और बम फटने जैसी थी. गोया जॉर्ज डब्ल्यू बुश और सद्दाम हुसैन की मेहरबानी से तीसरे विश्व युद्ध की शुरुआत हो चुकी हो. खुदा का शुक्र है कि ऐसी कोई बात नहीं थी. दरअसल यह तो महज स्वर्ग में देवी देवता, ఇక్కడ చూడండి,
ఏం చెప్తున్నారంటే, అయితే ప్రస్తుతానికి నా నిద్ర నేను నిద్ర లేవడానికి, నా నిద్రకి భంగం కలగడానికి ఏంటి కారణం అంటే, ఒకరోజు ఏమైంది, ఖలల్ పడగయి, ఖలల్ మతలబ్ వ్యవధాన్, బాధ ఆగి. ఏం జరిగింది, ఆ డిస్టర్బెన్స్ అనేది ఎందుకు ఏర్పడింది అంటే, నేను ఎందుకు మేల్కున్నాను అంటే, ఒక పెద్ద శబ్దం, कान फोड़ू आवाज, मतलब बहुत ही तेज आवाज, जैसे कि कान फोड़ जाए, కర్ణబేరి పగిలిపోయేలాగా, చెవులు దద్దరిల్లేలాగా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. సో ఆ సౌండ్ వల్ల నేను లేచాను. ఆ సౌండ్ ఎలా ఉన్నిందంటే, ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా పెద్ద సౌండ్ వచ్చింది. నేను అనుకున్నాను ఈ జార్జ్ డబ్ల్యూ బుష్, సద్దాం హుస్సేన్ దయ వల్ల 3వ ప్రపంచ యుద్ధం ఏదో స్టార్ట్ అయినట్టుంది, సో అలా ఏదో జరుగుతుంది, బయట వార్ జరుగుతున్నట్టుంది అనుకున్నాను. కానీ ఖుదా కా శుక్ర్ హై కి ఐసీ కోయి బాత్ నహీ థీ. కానీ దేవుడి దయ వల్ల అలాంటిది ఏం లేదు. దరఅసల్ యహతో అంటే ఆ సౌండ్ ఎందుకు వచ్చింది అనే కారణం చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, యహతో चल रहा देवताओं का कोई खेल था जिसकी झलक बिजलियों की चमक और बादलों की गरज के रूप में देखने को मिल रही थी. ఇదేంటి అంటే, స్వర్గంలో దేవతలు దేవుళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో ఆడుకుంటున్నట్టున్నారు. దానివల్ల ఆ ఉరుములు మెరుపులు రావడం వల్ల వచ్చినటువంటి ఆ సౌండ్, దాన్ని నేనేమనుకున్నాను అంటే, అంత తీవ్రంగా ఆ ఉరుముల సౌండ్, మెరుపుల సౌండ్ వస్తోంది. సో వాటికి ఆ గర్జనలు విని నేనేమనుకున్నానంటే ఏదో బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకున్నాను. కానీ అలాంటిదేం లేదు. मैंने खिड़की के बाहर झांका, आकाश बादलों से भरा था जो सेनापतियों द्वारा त्याग दिए गए सैनिकों की तरह आतंक में एक दूसरे से टकरा रहे थे. विक्षिप्तों की तरह आकाश को भेद भेद देने वाली तड़ित के अलावा जाड़े की अलस सुबह का ठंडा भूरा आकाश भी था, जो प्रकृति के तांडव को एक पृष्ठभूमि मुहैया करा रहा था. इस तांडव के गर्जन तर्जन ने मुझे 3 साल पहले त्रिपुरा में उनाकोटी की एक शाम में पहुंचा दिया. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, నేను విండోలో నుంచి అలా బయటికి చూశాను. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే, ఏదో నిజంగానే యుద్ధం జరుగుతోంది ఆకాశంలో. సో ఆ మబ్బులన్నీ సైనికుల్లాగా, సేనాపతిలాగా ఇలా అంతా కనిపిస్తోంది నాకు. ఆ చల్లటి గాలులు, బూడిద రంగులో ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉంది. సో ఈ సిచ్యువేషన్, ఈ సౌండ్స్ ఇవన్నీ విన్న వెంటనే, చూసిన వెంటనే నాకేమైంది, 3 ఏళ్ల క్రితం త్రిపురలో ఉన్నటువంటి ఉనాకోటి అనే ప్లేస్కి నేను వెళ్ళాను. ఆ సిచ్యువేషన్స్ గుర్తొచ్చాయి, ఆ సంఘటనలకు నాకు వెంటనే గుర్తొచ్చాయి. అంటే నేను 3 years బ్యాక్ మెమొరీస్లోకి వెళ్ళిపోయాను. दिसंबर 1999 में ऑन द रोड शीर्षक से 3 खंडों वाली एक टीवी श्रृंखला बनाने के सिलसिले में मैं त्रिपुरा की राजधानी अगरतला गया था. इसके पीछे बुनियादी विचार त्रिपुरा की समूची लंबाई में आर पार जाने वाले राष्ट्रीय राजमार्ग 44 से यात्रा करने और त्रिपुरा की विकास संबंधी गतिविधियों के बारे में जानकारी देने का था. అయితే ఇప్పుడు ఆయన ఆ త్రిపురకి వెళ్ళినటువంటి ఆయన త్రిపుర జర్నీ గురించి, అసలు ఎందుకు వెళ్ళారు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు జరిగినట్టు సంఘటన ఇది, డిసెంబర్ 1999లో జరిగినటువంటి సంఘటన చెప్తున్నారనమాట. ఆన్ ది రోడ్ అనేటువంటి టైటిల్తో. సో ఇక్కడ 3 parts కింద టీవీ సిరీస్ చేయడానికి, షూట్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, త్రిపురకి రాజధాని అగర్తలకి వెళ్ళారు. ఇస్కే పీछे బునియాదీ విచార్, ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఏంటంటే, ఆ త్రిపుర మొత్తం ఆ హైవే 44 నుంచి ఆ త్రిపుర అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏంటి అనే దాని గురించి, ఆ కాన్సెప్ట్ మీద డాక్యుమెంటరీ, ఆ టీవీ సిరీస్ అనేది తీయడానికి వెళ్ళారనమాట. त्रिपुरा भारत के सबसे छोटे राज्यों में से है. 34% से ज्यादा इसकी जनसंख्या वृद्धि दर भी खासी ऊंची है. 3 तरफ से यह बांग्लादेश से घिरा हुआ है और शेष भारत के साथ इसका दुर्गम जुड़ाव उत्तर पूर्वी सीमा से सटे मिजोरम और असम के द्वार बनता है. చూడండి ఇంకేం చెప్తున్నారు. సో ఈ త్రిపుర అనేది భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలలో ఒకటనమాట. అయితే దీని జనాభా పెరుగుదల రేటు కూడా ఎలా ఉంది అంటే 34% కంటే ఎక్కువగా ఉంది.
సో అంతేకాకుండా ఇది మూడు వైపులా బంగ్లాదేశ్తో చుట్టబడి ఉంటుంది. తర్వాత మిజోరాం, అస్సాం, సో దాని సరిహద్దుల్లో కూడా ఇది మిగిలింది భారతదేశంతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, सोनामुरा, बेलोनिया, सबरूम और कैलाश शहर जैसे त्रिपुरा के ज़्यादातर महत्वपूर्ण शहर बांग्लादेश के साथ इसकी सीमा के करीब है. సో ఈ ప్లేసెస్ అన్నీ ఏంటి, సోనామురా, బెలోనియా, సబ్రూమ్, ఇవన్నీ ఏంటంటే కైలాష్ షహర్, ఇవి చాలా ముఖ్యమైన సిటీస్ అనమాట. అంటే బంగ్లాదేశ్ బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిటీస్ అనమాట. यहाँ तक कि अगरतला भी सीमा चौकी से महज 2 किलोमीटर पर है. అంతేకాకుండా అగర్తల బార్డర్కి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. ఇది అగర్తల అనేది 2 किलोमीटर्स डिस्टेंसలో ఉంటుంది. बांग्लादेश से लोगों की अवैध आवक मतलब आना यहाँ ज़बरदस्त है और इसे यहाँ सामाजिक स्वीकृति भी हासिल है. यहाँ की असाधारण जनसंख्या वृद्धि का मुख्य कारण यही है. असम और पश्चिम बंगाल से भी लोगों का प्रवास यहाँ होता ही है. कुल मिलाकर बाहरी लोगों की भारी आवक ने जनसंख्या संतुलन को स्थानीय आदिवासियों के खिलाफ ला खड़ा किया है. यह त्रिपुरा में आदिवासी असंतोष की मुख्य वजह है. అయితే ఏంటి ఇక్కడ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఇక్కడికి తరలిస్తుంటారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. మరియు అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వలస రావడం వల్ల ఇక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో దాన్ని వ్యతిరేకిస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. पहले 3 दिनों में मैंने अगरतला और उसके इर्द गिर्द शूटिंग की. जो कभी मंदिरों और महलों के शहर के रूप में जाना जाता था, उज्जयंत महल अगरतला का मुख्य महल है, जिसमें अब वहाँ की राज्य विधानसभा बैठती है. राजाओं से आम जनता को हुए सत्ता हस्तांतरण को यह महल अब नाटकीय रूप में प्रतीकत करता है. इसे भारत के सबसे सफल शासक वंशों में से एक लगातार 183 क्रमिक राजाओं वाले त्रिपुरा के మాణిక్య వంశ కా దుఃఖద్ అంత్ హీ కహెంగే. అయితే చూడండి, ఫస్ట్ 3 days ఏం చేశాను అంటే లేఖకు చెప్తున్నారనమాట. ఫస్ట్ 3 days ఆయన అగర్తలాలో అక్కడ ఫస్ట్ సైడ్ అక్కడ ఉన్నటువంటి ఇర్ద్ గిర్ద్ ఆజు బాజు జో బీ హై వహా సారే షూటింగ్ కీ హై. అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా షూట్ చేసుకున్నారంట. దాని తర్వాత ఒకప్పుడు టెంపుల్స్, రాజమందిరాలు, రాజభవనాలుగా పిలిచేటువంటి ఆ అగర్తలలో ఆ ఉజ్జయంత్ మహల్ ఉందట. ఆ ఉజ్జయంత్ మహల్ యొక్క మెయిన్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఏంటి అంటే అప్పుడు కింగ్స్ ఉన్నప్పుడు అది రాజులు ఉన్నప్పుడు రాజమహల్ కదా, ఇప్పుడు ఏంటంటే అది రాష్ట్ర అసెంబ్లీ కింద ఉందన్నమాట. అంటే రాజుల దగ్గర నుంచి ఇది సాధారణ ప్రజల దాకా ఎలా మార్పు చెందింది అనేది మనము అక్కడ చూడొచ్చు. అయితే 183 మంది వరుసగా రాజులు పరిపాలించినటువంటి ఒక విజయవంతమైనటువంటి అంటే బాగా మాణిక్య రాజవంశానికి బాగా పేరు తెచ్చినటువంటి ఒక గొప్ప మహల్, భారతదేశంలో అత్యంత విజయవంతమైనటువంటి పాలకులు పాలించినటువంటి ఒక మహల్ని అక్కడ నేను చూశాను, దాన్ని కూడా షూట్ చేశాను అని लेखक చెప్తున్నారు. त्रिपुरा में लगातार बाहरी लोगों के आने से कुछ समस्याएं तो पैदा हुई है, लेकिन इसके चलते यह राज्य बहुधार्मिक समाज का उदाहरण भी बना है. त्रिपुरा में 19 अनुसूचित जनजातियों और विश्व के 4 बड़े धर्मों का प्रतिनिधित्व मौजूद है. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, నేను చెప్పాను కదా ఇందాక వలస వచ్చే ప్రజలు ఎక్కువ మంది ఉంటారనమాట బంగ్లాదేశ్ నుంచి. సో చాలా మంది ప్రజలు అనేది ఇక్కడ వస్తూ ఉంటారు. సో అలా నిరంతరం వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 19 షెడ్యూల్ తెగలు, అలాగే ప్రపంచంలోని 4 ముఖ్యమైనటువంటి మతాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. నెక్స్ట్ अगरतला के बाहरी हिस्से पैचार थल में मैंने एक सुंदर बौद्ध मंदिर देखा. అయితే నేను ఇక్కడ ఏం చూశాను, అగర్తల శివార్లలో ఏం చూశారంటే ఆయన ఒక బౌద్ధ దేవాలయాన్ని చూశారు, ఒక టెంపుల్ని చూశారు.
బుద్ధుడి టెంపుల్ని అక్కడ ఆయన చూశారట, విజిట్ చేశారట. पूछने पर मुझे बताया गया कि त्रिपुरा के 19 कबीलों में से 2 यानी चकमा और मुघ महायानी बौद्ध है. ये कबीले त्रिपुरा में बर्मा या म्यांमार से चटगांव के रास्ते आए थे. दरअसल इस मंदिर की मुख्य बुद्ध प्रतिमा भी 1930 के दशक में रंगून से लाई गई थी. ఇంకా అక్కడ అడిగి తెలుసుకున్నారనమాట. ఆ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత ఆయన అక్కడ తెలుసుకుంటే ఏం చెప్పారు అక్కడ ప్రజలు, త్రిపురలో ఉండేటువంటి ఆ 19 తెగల్లో సో 2 తెగలకు చెందిన వాళ్ళు చక్మా అండ్ ముగ్ మహా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బౌద్ధులేనమాట. సో ఆ తెగ వాళ్ళు బర్మా లేకపోతే మయన్మార్, చిట్టగాంగ్ ఇక్కడ నుంచి త్రిపురకి వలస వచ్చిన వాళ్ళు. అయితే ఈ టెంపుల్లో ఉండేటువంటి పెద్ద బుద్ధ విగ్రహం మెయిన్ ఏదైతే ఉంటుందో, ప్రధాన విగ్రహం ఏదైతే ఉంటుందో, సో ఆ మెయిన్ స్టాచ్యూ అనేది బుద్ధా స్టాచ్యూ అనేది 1913లో రంగూన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట ఆ టెంపుల్లో. अगरतला में शूटिंग के बाद हमने राष्ट्रीय राजमार्ग 44 पकड़ा और टिलियामुरा कस्बे में पहुंचे, जो दरअसल कुछ ज्यादा बड़ा हो गया गांव ही है. यहाँ मेरी मुलाकात हेमंत कुमार जमातिया से हुई, जो यहाँ के एक प्रसिद्ध लोक गायक है और जो 1996 में संगीत नाटक अकादमी द्वारा पुरस्कृत भी हो चुके हैं. हेमंत कोकबारोक बोली में गाते हैं, जो त्रिपुरा की कबीलाई बोलियों में से है. जवानी के दिनों में वे पीपल्स लिबरेशन ऑर्गेनाइजेशन के कार्यकर्ता थे, लेकिन जब उनसे मेरी मुलाकात हुई तब वे हथियारबंद संघर्ष का रास्ता छोड़ चुके थे और चुनाव लड़ने के बाद जिला परिषद के सदस्य बन गए थे. సరే, అక్కడ బుద్ధుడి టెంపుల్ని ఆయన విజిట్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని షూట్ చేసుకున్నారనమాట. అక్కడి నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆ నేషనల్ హైవే 44 మీద నుంచి ఎక్కడికి వచ్చారట, తిలియామురా అనేటువంటి సిటీకి వచ్చారనమాట. సో అది ఫస్ట్ ఒక చిన్న ఊరుగా ఉన్నింది, తర్వాత కొంచెం పెద్ద గ్రామంగా మారిందట. అయితే ఇక్కడ 1996 మ్యూజిక్ అకాడమీ చేత అవార్డు తీసుకున్నటువంటి ఒక ఫోక్ సింగర్, జానపద గాయకుడు హేమంత్ కుమార్ అనేటువంటి ఒక సింగర్ని ఆయన కలిశారు, హేమంత్ కుమార్ జమాతియా. సో ఆయన్ని మీట్ అయ్యారనమాట. ఆయన్ని మీట్ అయిన తర్వాత ఆయన కలిసి మాట్లాడారు. సో ఆయన గురించి తెలుసుకున్నారు. ఆయన త్రిపురలో ఉన్నటువంటి మాండలికం అనేటువంటి అక్కడ కొక్చెరోక్ చూడండి, కోక్బరోక్ బోలి అక్కడ వాడేటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ప్రాంతీయ భాష, వहाँ की बोली जो है उसमें उन्होंने गाना गाया है. సో అక్కడ ఆ లాంగ్వేజ్లో ఆ కబీలా అంటే ఏంటి అంటే ఒక తెగ అని చెప్పుకోవచ్చు మనం. ఏ కస్బా జో కబీలా హోతా హై, ఒక తెగ వాళ్ళు నివసించేటువంటి ఒక ప్రాంతం అనమాట. ఆ తెగ వాళ్ళంతా ఒక చోటు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునేటువంటి ఆ గిరిజన భాష ఏదైతే ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్లో ఆయన పాడారనమాట. అయితే ఈ హేమంత్ కుమార్ అనేటువంటి ఆయన తన యంగ్ ఏజ్లో, యవ్వనంలో ఉన్నప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మెంబర్ అనమాట. కానీ ఇప్పుడు ఆయన ఆ పోరాటాన్ని వాటన్నిటిని వదిలేసి ఎలక్షన్స్లో వాటిల్లో పోటీ చేశారు. జిల్లా పరిషత్ మెంబర్గా కూడా మారారనమాట. जिला परिषद ने हमारी शूटिंग यूनिट के लिए एक भोज का आयोजन किया. यह एक सीधा साधा खाना था जिसे सम्मान और लगाव के साथ परोसा गया था. అయితే మేము షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆయన పాట పాడారు. ఇదంతా షూటింగ్ పనులన్నీ మొత్తం అయిపోయాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ జిల్లా పరిషత్ వాళ్ళు, హేమంత్ కుమార్ వాళ్ళందరూ కలిసి వీళ్ళ షూటింగ్ యూనిట్ మొత్తానికి కూడా ఒక విందుని ఏర్పాటు చేశారు. అంటే అది గౌరవంతో కూడినటువంటి, అలాగే ప్రేమతో వాళ్ళందరికీ ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు అదంతా ఫినిష్ చేసేసుకున్నారు. భారత్ की मुख्य धारा में आई मुहजोर और दिखावेबाज संस्कृति ने अभी त्रिपुरा के जनजीवन को नष्ट नहीं किया है. भोज के बाद मैंने हेमंत कुमार जमातिया से एक गीत सुनाने का अनुरोध किया और उन्होंने अपनी धरती पर बहती शक्तिशाली नदियों, ताजगी भरी हवाओं और शांति का एक गीत गाया. त्रिपुरा में संगीत की जड़ें काफ़ी गहरी प्रतीत होती है.
गौरतलब है कि बॉलीवुड के सबसे मौलिक संगीतकारों में एक एस.डी. बर्मन त्रिपुरा से ही आए थे। दरअसल वे त्रिपुरा के राज परिवार के उत्तराधिकारियों में से थे। అయితే ఏం చెప్తున్నారు ఈయన ఇక్కడ మేము భోజనం చేసేసిన తర్వాత ఆయన్ని ఇంకొక పాట పాడమని ఆయన అడిగారనమాట. హేమంత్ కుమార్ని ఒక పాట పాడమని అడిగారు. అడిగితే ఆయన అలాగే పాడి వినిపించారు. దేని మీద పాట పాడారు అంటే ప్రకృతి, అంటే ఆయన నివసించేటువంటి ఆ ప్రాంతంలో ప్రవహించేటువంటి నదులు, అలాగే ప్రకృతి గురించి ఆయన చాలా చక్కగా ఆ నదుల గురించి, ఆ గాలి గురించి, వీటన్నిటి గురించి కూడా మంచిగా పాడారట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు మన లేఖక్, బాలీవుడ్లో ఫేమస్ అయినటువంటి ఎస్డి బర్మన్ అనేటువంటి సంగీతకారుని గురించి చెప్తున్నారు. బాలీవుడ్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన చాలా గొప్ప సంగీతకారుడు అనమాట. ఎస్డి బర్మన్ అనేటువంటి ఆయన కూడా త్రిపురకి చెందినటువంటి వారు. సో మ్యూజిక్కి త్రిపురకి ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్లుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. टिलियामुरा शहर के वार्ड नंबर 3 में मेरी मुलाकात एक और गायक मंजू ऋषिदास से हुई। ऋषिदास मोचियों के एक समुदाय का नाम है, लेकिन जूते बनाने के अलावा इस समुदाय के कुछ लोगों की विशेषज्ञता थाप वाले वाद्यों जैसे तबला और ढोल के निर्माण और उसकी मरम्मत के काम में भी है। అయితే నేను ఇక్కడ టిలియామురాలో వార్డ్ నెంబర్ 3 దగ్గర ఇంకొక సింగర్ని కలిశాను. ఇంకొక సింగర్ని ఎవరిని కలిశారట? మంజు రిషిదాస్ని కలిశారు. రిషిదాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్పులు కుట్టేటువంటి, అంటే షూస్ అవన్నీ తయారు చేస్తారు కదా, లెదర్తో తయారు చేస్తారు షూస్, చెప్పులు ఇవన్నీ. సో ఆ సంఘానికి చెందినటువంటి వాళ్ళ పేర్లు, ఆ సంఘం పేరే రిషిదాస్ అన్నమాట. సో అక్కడ వాళ్ళని కలిశారు. వీళ్ళు చెప్పులు, షూస్ అంటే ఇవే కాకుండా ఇంకా వాయిద్య యంత్రాలు లైక్ తబలా, ఢోల్ ఇలాంటివన్నీ కూడా, అంటే చర్మంతో తయారు చేసేటువంటి, లెదర్తో తయారయ్యేటువంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారట. मंजू ऋषिदास आकर्षक महिला थी और रेडियो कलाकार होने के अलावा नगर पंचायत में अपने वार्ड का प्रतिनिधित्व भी करती थी। वे निरक्षर थी, लेकिन अपने वार्ड की सबसे बड़ी आवश्यकता यानी स्वच्छ पेयजल के बारे में उन्हें पूरी जानकारी थी। नगर पंचायत को वे अपने वार्ड में नल का पानी पहुंचाने और इसकी मुख्य गलियों में ईंटें बिछाने के लिए राजी कर चुकी थी। సో ఈయన మంజు రిషిదాస్ని కలిశారు కదా. సో ఆవిడ ఒక ఆకర్షణీయమైనటువంటి మహిళ, రేడియో ఆర్టిస్ట్, అంతేకాకుండా నగర పంచాయతీలో తమ వార్డుకి కూడా ఆవిడ లీడర్షిప్ వహిస్తారు. ఆవిడ చదువుకోలేదట, నిరక్షరాస్యురాలు. కానీ తన వార్డుకి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అవసరం ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటి ఉచిత తాగునీరు. దీని గురించి ఆవిడ తెలుసుకొని తన వార్డులో కుళాయి కనెక్షన్, ట్యాప్ కనెక్షన్స్ని అందించారు. అలాగే ఆ మెయిన్ స్ట్రీట్స్లో కూడా మంచిగా రోడ్లు, ఇటుకలు అవన్నీ వేపించి పంచాయతీని ఒప్పించారనమాట. సో చూడండి, చదువుకోకపోయినా కూడా అన్నిట్లో ముందుండి నాయకత్వం వహించి అన్ని పనులు చక్కగా చేసుకునేటువంటి మహిళ. हमारे लिए उन्होंने 2 गीत गाए और इसमें उनके पति ने शामिल होने की कोशिश की, क्योंकि मैं उस समय उनके गाने की शूटिंग भी कर रहा था। गाने के बाद वे तुरंत एक गृहिणी की भूमिका में भी आ गई और बगैर किसी हिचक के हमारे लिए चाय बनाकर ले आई। मैं इस बात को लेकर आश्वस्त हूँ कि किसी उत्तर भारतीय गांव में ऐसा होना संभव नहीं है, क्योंकि स्वच्छता के नाम पर एक नए किस्म की अछूत प्रथा वहाँ अब भी चलन में है। చూడండి, సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆవిడ సింగర్ అని మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆవిడ మా కోసము 2 పాటలు కూడా పాడి వినిపించారు. సో ఆ పాటలు నేను షూట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆవిడతో పాటు ఆవిడ భర్త కూడా, ఆవిడ హస్బెండ్ కూడా ఆ పాటలు పాడడానికి ట్రై చేశాడు. ఆవిడతో కలిసి పాడడానికి ప్రయత్నించారట. పాడిన వెంటనే తర్వాత ఏం చేశారు, ఆవిడ ఒక గృహిణి పాత్ర, అంటే ఒక హౌస్ వైఫ్ పాత్రని పోషించారు. కొంచెం కూడా సందేహం లేకుండా ఆవిడ వచ్చి ఏం చేశారు, వీళ్ళందరి కోసం స్వయంగా తనే టీ ప్రిపేర్ చేశారట. అంటే ఎందుకు చెప్తున్నారు ఇలాగా అంటే, ఉత్తర భారతదేశంలో ఏ ఊర్లో కూడా నేను ఇలాంటిది నేను చూడలేదు అని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు లేఖక్. ఎందుకు, పరిశుభ్రత అనే పేరుతో అంటరానితనాన్ని వాటిని ఎక్కువగా చూసేటువంటి గ్రామాల్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా.
సో అలాంటిది ఇక్కడ లేనే లేదు, కాబట్టి నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. त्रिपुरा के हिंसाग्रस्त मुख्य भाग में प्रवेश करने से पहले अंतिम पड़ाव टिलियामुरा ही है। राष्ट्रीय राजमार्ग 44 पर अगले 83 किलोमीटर यानी मनु तक की यात्रा के दौरान ट्रैफिक सीआरपीएफ की सुरक्षा में काफिलों की शक्ल में चलता है। मुख्य सचिव और आईजी सीआरपीएफ से मैंने निवेदन किया था कि वे हमें घेरेबंदी में चलने वाले काफिले के आगे आगे चलने दे। थोड़ी ना नुकुर के बाद वे इसके लिए तैयार हो गए, लेकिन उनकी शर्त यह थी कि मुझे और मेरे कैमरामैन को सीआरपीएफ की हथियारबंद गाड़ी में चलना होगा और यह काम हमें अपने जोखिम पर करना होगा. తర్వాత ఏం చెప్తున్నారు ఈయన, అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళాలన్నమాట. తిలియామురాలో ఉన్నారు కదా, సో ఇక్కడి నుంచి మేము కొంచెం అంటే ఎప్పుడు కొట్లాటలు ఇలాంటివన్నీ జరిగేటువంటి అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఆ వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ నేషనల్ హైవే 44 నుంచి ఒక 83 కిలోమీటర్స్ దూరంలో మను ఉంది. సో అక్కడికి మేము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్తో అక్కడ వాళ్ళంతా ఉంటారనమాట, సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఐజీని సిఆర్పిఎఫ్ వాళ్ళని అడిగాను అనమాట, రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే సో వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ క్యాన్వాయ్లో మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగాను. అయితే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు, కానీ ఒక కండిషన్ పెట్టారంట. ఏం పెట్టారు, ఈ మన లేఖక్ని అలాగే నన్ను నా కెమెరామ్యాన్ని ఇద్దరిని కూడా సో ఆయుధాలు ఉన్నటువంటి వాహనంలో ప్రయాణించమని చెప్పారు. అది కూడా మా సొంత పూచితో మేము ఒప్పుకొని దానికి వెళ్ళాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి काफिला दिन में 11 बजे के आसपास चलना शुरू हुआ. मैं अपनी शूटिंग के काम में ही इतना व्यस्त था कि उस समय तक डर के लिए कोई गुंजाइश ही नहीं थी. जब तक मुझे सुरक्षा प्रदान कर रहे सीआरपीएफ कर्मी ने साथ की निचली पहाड़ियों पर इरादतन रखे 2 पत्थरों की तरफ मेरा ध्यान आकृष्ट नहीं किया. 2 दिन पहले हमारा एक जवान यही विद्रोहियों द्वारा मार डाला गया था, उसने कहा. मेरी रीढ़ में एक झुरझुरी सी दौड़ गई. मनु तक की अपनी शेष यात्रा में मैं यह ख्याल अपने दिल से निकाल नहीं पाया कि हमें घेरे हुए सुंदर और अन्यथा शांतिपूर्ण प्रतीत होने वाले जंगलों में किसी जगह बंदूकें लिए विद्रोही भी छिपे हो सकते हैं. అయితే ఆ క్యాన్వాయ్ సుమారు ఒక 11కి అలాగా బయలుదేరుతుంది అని చెప్పారు. అప్పటిదాకా నేను డే టైంలో షూటింగ్ పనుల్లో వాటిల్లో చాలా బిజీగా ఉన్నాను. సో నేను అప్పటిదాకా భయపడలేదు, ఎందుకంటే సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉంది కదా, సరేలే వెళ్తాం కదా మనము అని చెప్పేసి నేను గమ్ముగా ఉన్నాను, నాకేమి టెన్షన్ అనిపించలేదు. కానీ వాళ్ళతో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళలో నుంచి ఒక సైనికుడు చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, 2 రోజుల క్రితం అక్కడ ఒక ప్లేస్ చూపిస్తూ చెప్పాడు, 2 days బ్యాక్ ఇక్కడే మాతో పాటు ఉన్న ఒక సైనికుల్ని తిరుగుబాటుదారులు వచ్చి చంపేశారు అని అన్నాడు. అప్పుడు ఈయనకి భయం కలిగింది. అంటే మను ప్రయాణానికి వెళ్తూ ఉన్నాను కదా, ఇదే నా చివరి ప్రయాణం కూడా కావచ్చు. అంటే ఇంత అందంగా కనిపిస్తున్నటువంటి నా చుట్టూ ఉన్న ఈ ప్రకృతి, ఈ చెట్లు, ఈ అడవులు, వీటి మధ్యలో నుంచి ఏ క్షణానైనా ఎవరైనా గన్లు పట్టుకొని తుపాకీలు పట్టుకొని వచ్చి చంపేయొచ్చు అని చెప్పేసి అప్పుడు ఈయనకి భయం స్టార్ట్ అయింది. అప్పటిదాకా దాని గురించి అసలు ఆయన ఆలోచించనే లేదు. त्रिपुरा की प्रमुख नदियों में से एक मनु नदी के किनारे स्थित मनु एक छोटा कस्बा है. जिस वक्त हम मनु नदी के पार जाने वाले पुल पर पहुंचे, सूर्य मनु के जल में अपना सोना उंडेल रहा था. वहां मैंने एक और काफिला देखा. एक साथ बंधे हजारों बांसों का ये काफिला किसी विशाल ड्रैगन जैसा दिख रहा था और नदी पर बहा चला आ रहा था. डूबते सूरज की सुनहरी रोशनी उसे सुलगा रही थी और हमारे काफिले को सुरक्षा दे रही थी. आरपीएफ की एक समूची कंपनी के उलट इसकी सुरक्षा का काम सिर्फ 4 व्यक्ति संभाले हुए थे. అయితే త్రిపుర యొక్క ముఖ్యమైన నదులలో ఒకటి మను నది అనమాట. అయితే దాని ఒడ్డున, ఆ నది ఒడ్డున ఒక చిన్న ఊరుందనమాట.
సో ఆ నదిని దాటేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి మేము వెళ్ళినప్పుడు నేను చూశాను. ఆ నదిలో చూసినప్పుడు ఎలా అనిపించిందంటే నాకు సూర్యుడు తనలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని నీటిలోకి ఉండేల్ రహానా మతలబ్ కుమ్మరిస్తున్నాడేమో. అంటే ఏంటి బంగారం అంటే ఆ సూర్య కిరణాలు అంత ప్రకాశవంతంగా ఆ నది పైన పడుతున్నప్పుడు చూడ్డానికి ఎలా ఉందంటే బంగారాన్ని సూర్యుడు తన నుంచి ఆ నదిలోకి డైరెక్ట్గా వేస్తూ ఉన్నాడేమో, కురిపిస్తున్నాడేమో అనిపించింది నాకు. అక్కడే నేను ఇంకొక కాన్వాయ్ని చూశాను. సో అది ఎలా ఉంది అంటే ఒక పెద్ద క్యారవాన్ అనమాట, ఒక భారీ డ్రాగన్ లాగా కనిపించింది అనమాట. సో అది నది మీద తేలుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్ అనే మా కాన్వాయ్ని కాపాడుతూ ఉంది. ఒక 4 ఉన్నారనమాట సెక్యూరిటీగా వీళ్ళకి. సో అలా వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. अब हम उत्तरी त्रिपुरा जिले में आ गए थे। यहाँ की लोकप्रिय घरेलू गतिविधियों में से एक है अगरबत्तियों के लिए बांस की पतली सीकें तैयार करना। अगरबत्तियां बनाने के लिए इन्हें कर्नाटक और गुजरात भेजा जाता है। उत्तरी त्रिपुरा जिले का मुख्यालय कैलाश शहर है जो बांग्लादेश की सीमा के काफी करीब है। అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు అంటే త్రిపురలో సో లోకప్రియ ఘరేలు ఉద్యోగ్ అంటే ఏంటి అంటే కుటీర పరిశ్రమలు, ఇంటి దగ్గరే ఉండి చేసేటువంటి పనులు అనమాట. చిన్న చిన్న పనులు అంటే మనం మామూలుగా జనరల్గా కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఒత్తులు తయారు చేయడం కానివ్వండి, లేకపోతే బుట్టలు తయారు చేయడము, ఇలాంటివి అగరబత్తులు తయారు చేయడము, ఇలాంటివన్నీ ఏంటి అంటే ఇంటి దగ్గరే ఉండి ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈజీగా ఇంటి నుంచే సంపాదించుకునేటట్లుగా చేసేటువంటి పనులు అనమాట ఘరేలు ఉద్యోగం అంటే. అయితే ఇక్కడ నేను చూసినది ఏంటి అంటే ఇక్కడ అగరబత్తులు తయారు చేయడం కోసం ఇప్పుడు అగరబత్తులను చూసుంటారు కదా మీరు, మధ్యలో సన్నటి స్టిక్ ఉంటుంది, సన్న పుల్లు ఉంటుంది కదా. సో ఆ వెదురు కర్రలు బ్యాంబూ స్టిక్స్ నుంచి ఆ సన్నని ఆ పుల్లల్ని వీళ్ళు తీస్తారనమాట. వీటిని తీసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ బార్డర్స్ నుంచి వేరే కర్ణాటకకి, నెక్స్ట్ గుజరాత్కి, అక్కడికంతా పంపిస్తారనమాట, ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టిక్స్కి ఆ మసాలా ఏదైతే ఉంటుందో వెలిగేటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, సో దానికి చుట్టి అక్కడ అగరబత్తులు తయారవుతాయంట. ఇక్కడ నుంచి ఈ స్టిక్స్ని వీళ్ళు తయారు చేసి పంపిస్తారట. సో ఇది నేను అక్కడ చూశాను అని చెప్తున్నారు. అలాగే ఇంకేం చెప్పారు, उत्तरी त्रिपुरा जिले का मुख्यालय कैलाश शहर है जो बांग्लादेश की सीमा के काफ़ी करीब है। అయితే ఉత్తర త్రిపురలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఊరేంటి అంటే ఇక్కడ కైలాష్ షహర్ అనమాట. ఇది బంగ్లాదేశ్ బార్డర్కి చాలా దగ్గరలో ఉంది. मैंने यहाँ के जिलाधिकारी से मुलाकात की जो केरला से आए एक नौजवान निकले। वे तेज तर्रार, मिलनसार और उत्साही व्यक्ति थे। అయితే నేను ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ని కలిశానమాట. అయితే ఆయన కేరళకి చెందినటువంటి ఒక యువకుడు, ఒక యంగ్స్టర్. సో అతడు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, జోవియల్గా ఉన్నాడు, చాలా ఎనర్జెటిక్గా ఇట్టే కలిసిపోయి బాగా చక్కగా నాతో మాట్లాడాడు. चाय के दौरान उन्होंने मुझे बताया कि टीपीएस टरू पोटैटो सीड्स की खेती को त्रिपुरा में खासकर उत्तरी जिले में किस तरह सफलता मिली है। आलू की बुआई के लिए आमतौर पर पारंपरिक आलू के बीजों की ज़रूरत 2 मीट्रिक टन प्रति हेक्टार पड़ती है। इसके बरक्स टीपीएस की सिर्फ 100 ग्राम मात्रा ही हेक्टार की बुआई के लिए काफ़ी होती है। त्रिपुरा से टीपीएस का निर्यात अब न सिर्फ असम, मिजोरम, नागालैंड और अरुणाचल प्रदेश को बल्कि बांग्लादेश, मलेशिया और वियतनाम को भी किया जा रहा है। कलेक्टर ने अपने एक अधिकारी को हमें मुराई गांव ले जाने को कहा जहां टीपीएस की खेती की जाती थी। అయితే ఆయన టీ తాగుతూ నాకు టీపీఎస్ గురించి చెప్పారు. టీపీఎస్ అంటే ఏంటి అంటే టరూ పొటాటో సీడ్స్ అనమాట. సో ట్రూ పొటాటో సీడ్స్ ఈ సాగు అనేది ఎలా ఇక్కడ త్రిపురలో సక్సెస్ అయింది, ఈ బంగాళాదుంపల విత్తనాల గురించి చెప్తూ, సో అవి విత్తడానికి ఎలా హెక్టార్కి ఎన్ని టన్నుల చొప్పున ఈ విత్తనాలు అవసరం అవుతాయి, ఒక హెక్టార్ విత్తడానికి అంటే ఈ టీపీఎస్ ట్రూ పొటాటో సీడ్స్ అనేవి
చాలా తక్కువ వేసి మేము ఎక్కువ సాగుని ఇక్కడ మనం చేస్తున్నాము. త్రిపుర నుండి ఇవి ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి అస్సాం, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే బంగ్లాదేశ్, మలేషియా, వియత్నాం ఈ కంట్రీస్కి కూడా మేము ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నెక్స్ట్ ఏం చెప్పారు, ఆయన ఒక అతన్ని పిలిచి ఈయన్ని మురై అనేటువంటి గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ టీపీఎస్ సాగు గురించి ఆ వ్యవసాయం గురించి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చూపించండి అని చెప్పేసి పంపించాడు. ఫిర్ జిల్లాధికారి నే అచానక్ ముజ్సే పూఛా అని చెప్పి తీసుకెళ్ళండి అని చెప్పి సడన్గా ఆయన మళ్ళీ ఈయన అడిగాడట, ఏమని, క్యా ఆప్ ఉనాకోటి మే షూటింగ్ కర్నా పసంద్ కరేంగే. ఆయన వెంటనే ఉన్నట్టుండి ఉన్నపలంగా అడిగాడట, మీరు ఉనాకోటిలో షూట్ చేయాలనుకుంటున్నారా, ఇష్టపడతారా, చేస్తారా అని క్వశ్చన్ చేశాడు. యహ్ నామ్ ముఝే కుచ్ జానా పెహచానా సా లగా. ఈయనకి ఆ ఉనాకోటి అన్న పేరు విన్న వెంటనే అరే ఇది ఎక్కడో విన్న పేరులా ఉందే, తెలిసిన పేరులా ఉందే అనిపించింది. లేకిన్ ఇస్కే బారే మే ముఝే కోయి జాన్కారీ నహీ థీ. కానీ దాని గురించి నాకేం తెలియదు అసలు. చూడండి మన లెసన్లోని హాఫ్ నేమ్ ఇక్కడ మనకు వచ్చింది, ఉనాకోటి అనేటువంటి ప్లేస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. जिलाधिकारी ने आगे बताया कि यह भारत का सबसे बड़ा नहीं तो सबसे बड़े शैव तीर्थों में से एक है. संसार के इस हिस्से में जहां युगों से स्थानीय आदिवासी धर्म ही फलते फूलते रहे हैं, एक शैव तीर्थ. जिलाधिकारी के लिए मेरी उत्सुकता स्पष्ट थी. यह जगह जंगल में काफी भीतर है, हालांकि यहाँ से इसकी दूरी सिर्फ 9 किलोमीटर है. చూడండి ఆయన ఉనాకోటి గురించి అడిగాడనమాట. సో నువ్వు ఉనాకోటిలో షూట్ చేయాలనుకుంటున్నావా అన్నారు. పేరైతే విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకేం తెలియదు. సో దాని గురించి చెప్తూ ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, భారతదేశంలోనే అతిపెద్ద శైవ యాత్రలలో అంటే శివుడి టెంపుల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటిల్లో ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అనమాట. కొన్ని యుగాలుగా ఇక్కడ స్థానికంగా చాలామంది ఉంటున్నారు. సో ఇది చాలా ఫేమస్ ప్లేస్ అని దాని గురించి ఆయన చెప్తూ ఉంటే ఈయనకి ఇంకా తెలుసుకోవాలి అన్న కోరిక ఎక్కువ కలుగుతూ ఉంది. ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే అది ఎక్కడో చెట్లల్లో కొంచెం అడవి లోపలగా అలా ఉందన్నమాట. కానీ డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే వీళ్ళున్న ప్లేస్ నుంచి అది ఒక 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అబ్ తక్ మేరే ఊపర్ ఇస్ జగహ కా రంగ్ చఢ్ చుకా థా. ఇంత చెప్పిన తర్వాత ఇంక ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పేసి ఈయనకి అనిపించింది. टिलियामुरा से मनु तक की यात्रा कर लेने के बाद मैं खुद को ज़्यादा साहसी भी महसूस करने लगा था. అయితే అంత డేంజరస్ ప్లేస్ టిలియామురా నుంచి నేను మనుకు వచ్చాను. అంత సెక్యూరిటీ మధ్యలో ఎక్కడ ఎవరు ఏం చేస్తారో అని కంగారు పడుతూ భయపడుతూ అంత సాహసం చేసిన తర్వాత ఇప్పుడు నాలో సాహసం ఇంకా పెరిగిపోయింది. అడవి లోపల ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, నేను చూడాల్సిందే అని నేను అనుకున్నాను మనసులో. मैंने कहा कि मैं निश्चय ही वहाँ जाना चाहूँगा और यदि संभव हुआ तो इस जगह की शूटिंग करना भी मुझे अच्छा लगेगा. సరే ఎలా అయినా నేను అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను, వీలైతే అక్కడ నేను షూట్ కూడా చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అగలే దిన్ जिलाधिकारी ने सारे सुरक्षा इंतजाम किए और यहाँ तक कि उनाकोटी में ही हमें लंच कराने का प्रस्ताव भी रखा. वहाँ हम सुबह 9 बजे के आसपास पहुँच गए, लेकिन 1 घंटे हमें इंतज़ार करना पड़ा क्योंकि खासे ऊंचे पहाड़ों से घिरी होने के चलते इस जगह सूरज की रोशनी 10 बजे ही पहुंच पाती है. సరే ఆయన అన్ని సేఫ్టీస్ అన్నీ చూసుకొని ఆ కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లన్నీ చేసేసారనమాట ఉనాకోటికి వెళ్ళడానికి. అక్కడే లంచ్ చేద్దామని కూడా ప్రపోజల్ పెట్టారు. అయితే పొద్దున 9 కల్లా వీళ్ళందరూ అక్కడికి రీచ్ అయిపోయారు. కానీ ఆ ఉనాకోటి ప్లేస్ లోపలికి అడవి లోపల ఉందని చెప్పాం కదా, ఆ లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళు 1 గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఖాసా మతలబ్ ఖాసా అంటే ఏంటి అంటే గడ్డి అనమాట, ఎత్తైన గడ్డి. సో అక్కడ ఫుల్గా గడ్డి చెట్లు ఆ కొండల లోపల కాబట్టి అక్కడ వెలుతురు రావడానికి అంటే సూర్యుడు బాగా పైకి వస్తే కానీ అక్కడ వెలుతురు రాదు. ఆ వెలుతురు రావడానికే వాళ్ళకి 10 o'clock అట్లాగా టైం పడుతుంది అనమాట. వీళ్ళు 9కి అక్కడికి రీచ్ అయిపోయారు కదా మార్నింగ్. సో కాబట్టి ఒక 1 hour వెయిట్ చేసి 10కి అక్కడ కొంచెం వెలుతురు కనిపించిన తర్వాత అక్కడికి వెళ్ళారనమాట. ఉనాకోటి కా మతలబ్ హై 1 కోటి యానీ 1 కరోడ్ సే 1 కమ్. ఉనాకోటి అంటే ఏంటి అసలు అంటే
కోటి, కోటి అంటే తెలిసిందే కదా మనకి, కోటి. ఉనా కోటి అంటే ఏంటి అంటే కోటికి ఒకటి తక్కువ, ఏ కరోడ్, ఒక కోటికి ఒకటి తక్కువ, ఉనా కోటి. మనము 29 అంటాం కదా, 29 అంటే ఏంటి, 30 ఏక్ కమ్, 30కి ఒకటి తక్కువ అయితే 29 అంటాం, 40కి ఒకటి తక్కువ అయితే 39 అంటాం కదా, అలాగా కోటికి ఒకటి తక్కువ కాబట్టి ఉనా కోటి అంటున్నారు. दंत कथा के अनुसार उनाकोटी में शिव की एक कोटि से एक कम मूर्तियां है. అయితే దంత కథ మతలబ్ క్యా హై, దంత కథ అంటే ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు యుగాలుగా అంటే తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి స్టోరీస్ అన్నమాట. అలా విన్న కథల ప్రకారం అక్కడ ఉనాకోటి అని ఎందుకు అంటున్నారు అంటే అక్కడ కోటికి ఒక్కటి తక్కువ అన్ని శివుడి విగ్రహాలు ఉన్నాయట, కాబట్టి ఆ ప్లేస్ ని ఉనాకోటి అంటున్నారు. विद्वानों का मानना है कि यह जगह 10 वर्ग किलोमीटर से कुछ ज्यादा इलाके में फैली है और पाल शासन के दौरान 9वीं से 12वीं सदी तक के 300 वर्षों में यहाँ चहल पहल रहा करती थी. అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు అంటే పాల్ శాసన్ కే దౌరాన్ 9वीं से 12वीं అంటే 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కూడా ఇక్కడ 300 ఏళ్ల క్రితం నుంచి కూడా స్థానికులు రావడం పోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉండేది. पहाड़ों को अंदर से काट कर यहाँ विशाल आधार मूर्तियां बनी है. एक विशाल चट्टान ऋषि भगीरथ की प्रार्थना पर स्वर्ग से पृथ्वी पर गंगा के अवतरण के मिथक को चित्रित करती है. అయితే చూడండి కొండల్ని లోపల నుంచి చెక్కి ఈ విశాలమైనటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెక్కడం జరిగిందనమాట. అంటే శిల్పాలు వేరువేరుగా అక్కడ పెట్టడం కాదు, ప్రతిష్ఠించడం కాదు, కొండ మీదే ఆ విగ్రహాలని చెక్కడం జరిగిందనమాట. అయితే మిథక్ మతలబ్ మిథక్ అంటే ఏంటి అంటే ప్రూఫ్స్ లేవు, అంటే ఎక్కడ రాయలేదనమాట ఇలా జరిగింది అలా జరిగిందని, పురాణాల లాగా అనమాట, వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్న స్టోరీసే, ఇది ఎవరు చూసింది కాదు. అయితే దాని ప్రకారం ఇక్కడ ఏం చెప్తుంటారు అంటే అక్కడ ఒక కొండ మీద భగీరథుడు అనేటువంటి ఆయన తపస్సు చేసి స్వర్గం నుంచి భూమి మీదకి గంగాదేవిని భూమి మీదకి రమ్మని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడట. సో దాన్ని కూడా అక్కడ చెక్కున్నారట. గంగా అవతరణ కే ధక్కే సే కహీ పృథ్వీ ధంస్కర్ పాతాల్ లోక్ మే నా చली जाए, लिहाजा शिव को इसके लिए तैयार किया गया कि वे गंगा को अपनी जटाओं में उलझा ले और इसके बाद इसे धीरे धीरे पृथ्वी पर बहने दे. शिव का चेहरा एक समूची चट्टान पर बना हुआ है और उनकी जटाएं 2 पहाड़ों की चोटियों पर फैली है. भारत में शिव की यह सबसे बड़ी आधार मूर्ति है. पूरे साल बहने वाला एक जलप्रपात पहाड़ों से उतरता है जिसे गंगा जितना ही पवित्र माना जाता है. చూడండి ఏం చెప్తున్నారు. సో ఆ కొండ మీద భగీరథ మహర్షి అనేటువంటి ఆయన గంగాదేవిని స్వర్గం నుంచి భూమి మీదకి రమ్మని చెప్పి తపస్సు చేస్తూ ఉండగా ఆ గంగాదేవి స్వర్గం నుంచి భూమి మీదకి ఒక్కసారిగా రావడం వల్ల ఏమవుతుంది, ఆ వాటర్ ఫోర్స్కి దానికి మన భూమి తట్టుకోలేదు, ఆ వేగానికి మన భూమి ఏమవుతుంది, పాతాళంలోకి వెళ్ళిపోతుంది, అంటే కుంచుకుపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి శివుడిని ప్రిపేర్ చేశారనమాట. ఏమని, ఎలా, తమ జటాయు అంటే ఏంటి, జటాయు అంటే వెంట్రుకలు, తన తల వెంట్రుకలలో ఆ గంగాదేవిని చిక్కుకునేలాగా చేసి ఆ తల మీద నుంచి ఆ గంగాదేవి భూమి మీదకి వచ్చేలాగా, అంటే అప్పుడు ఇదేమవుతుందంటే ఆ ఫోర్స్ అనేది తగ్గుతుంది, ఆ వేగం అనేది తగ్గుతుంది, భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అలా ఆ స్వర్గం నుంచి వచ్చినటువంటి ఆ గంగాదేవిని తన తలపై, తన శిరస్సుపై ఆ వెంట్రుకలలో ఈ చిక్కుకునేలాగా చేసి ఆ వేగాన్ని తగ్గించి భూమి మీదకి ప్రవహించేలాగా చేశారట. అలాగా ఇక్కడ ఆ కొండ మీద పెద్దవి శివుడు తన వెంట్రుకలు ఓ 2 పెద్ద కొండల మీదకి అలా చెక్కడం జరిగిందనమాట. అది భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం ఇక్కడ చెక్కబడి ఉందనమాట. అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే పూరే సాల్ అంటే సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ కొండల పైనుంచి ప్రవహించేటువంటి ఒక జలపాతం ఉంటుంది. సో దాన్ని గంగా నది ఎంత పవిత్రంగా భావిస్తారో
ఈ నీటిని కూడా అలాగే గంగాదేవిగా అంతే పవిత్రంగా భావిస్తారనమాట. यह पूरा इलाका ही शब्दशः देवियों देवताओं की मूर्तियों से भरा पड़ा है. ఆ ఏరియా మొత్తం కూడా ఉనాకోటి అనేటువంటి ఆ ప్లేస్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మనము ఆ దేవతామూర్తుల విగ్రహాలతో నిండిపోయి ఉంటుంది. इन आधार मूर्तियों के निर्माता अभी चिन्हित नहीं किए जा सकते हैं. स्थानीय आदिवासियों का मानना है कि इन मूर्तियों का निर्माता कल्लू कुम्हार था. అయితే వీటన్నిటిని ఎవరు చెక్కారు, ఎవరు వీటిని నిర్మించారు అనేది ఎవరు చెప్పట్లేదు, కానీ వీళ్ళు వాళ్ళు అని. కానీ అక్కడ ఉండేటువంటి ఆదివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కథల ప్రకారం, వాళ్ళ మాటల ప్రకారం చూసుకున్నట్లయితే వీటన్నిటినీ చెక్కింది ఎవరు అంటే కల్లు कुम्हार. ఎవరు? కల్లు कुम्हार. तो देखिए बच्चों, यहाँ पर हमारा पाठ का नाम इससे जुड़ा हुआ है. సో మన లెసన్ నేమ్ అనేది ఇదే కదా, కల్లు కుమ్హార్కి ఉనాకోటి. ఆ ఉనాకోటి ప్లేస్ కల్లు కుమ్హార్. అయితే ఉనాకోటికి కల్లు కుమ్హార్కి ఎందుకు చెక్కాడు, అసలు అక్కడ అన్ని విగ్రహాలు ఎందుకు చెక్కడం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వహ పార్వతీ కా భక్త్ థా. ఈ కల్లు కుమ్హార్ అనేటువంటి వ్యక్తి పార్వతీదేవికి ప్రీతిపాత్రుడు అనమాట, అమితమైనటువంటి భక్తుడు. और शिव पार्वती के साथ उनके निवास कैलाश पर्वत पर जाना चाहता था. అయితే ఆయన కోరిక ఏంటి అంటే శివపార్వతులతో కలిసి శివుడు వాళ్ళు నివసించేటువంటి కైలాసానికి నన్ను కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి ఈయన కోరుకున్నాడు. పార్వతీకి జోర్ దేనే పర్ శివ కల్లు కో కైలాష్ లే చల్నే కో తయార్ హో గయే. పార్వతీదేవి కూడా శివుడిని ప్రార్థించిందనమాట, నాకు చాలా ఇష్టమైనటువంటి భక్తుడు, మనతో కైలాసానికి తీసుకెళ్దాము అని చెప్పేసి అడిగినప్పుడు శివుడు సరేనని చెప్పేసి ఒప్పుకున్నాడు. लेकिन इसके लिए शर्त यह रखी कि उसे एक रात में शिव की 1 कोटी मूर्तियां बनानी होंगी. అయితే శివుడు ఏం చేశాడు, శివుడికి తనని తీసుకెళ్ళడం ఇష్టం లేదు, కల్లుని తీసుకెళ్ళడం ఇష్టం లేదు, కానీ పార్వతీదేవి ఫోర్స్ చేస్తుంది కదా తీసుకెళ్దామని చెప్పేసి, తన మనసును ఒప్పించకూడదని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేశాడు, ఒక కండిషన్ని పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నువ్వు ఒక్క రాత్రిలో నా విగ్రహాలు, శివుడి విగ్రహాలు 1 కోటి చెక్కాలి, నువ్వు 1 కోటి విగ్రహాలని చెక్కినట్లయితే నిన్ను మాతో తీసుకెళ్తాము అని చెప్పేసి కండిషన్ పెట్టాడు. కల్లు అప్నీ ధున్ కే పక్కే వ్యక్తి కి తరహా ఇస్ కామ్ మే జుడ్ గయా. కల్లు కుమ్హార్ ఏం చేశాడు, సరే శివుడు తీసుకెళ్తానన్నాడు కదా, తన కోరిక కూడా అదే కదా, తీసుకెళ్ళాలి వాళ్ళు అని, సరేనని చెప్పేసి తన పనిలో నిమగ్నమైపోయాడు. లేకిన్ జబ్ భోర్ హుయి తో మూర్తియా 1 కోటి సే ఏ కమ్ నికలి. భోర్ హోనా మతలబ్ సుబా హోనా. ఎప్పుడైతే తెల్లవారిందో ఆయన తన పని కంప్లీట్ చేసేసుకున్నాడు, చెక్కేశాడు, విగ్రహాలన్నీ చెక్కేశాడు, కొండపైన మొత్తం విగ్రహాలతో నింపేశాడు. సరే అని చెప్పేసి తెల్లారిన తర్వాత తీరా అవి కౌంట్ చేస్తే ఏమయ్యాయి, 1 కోటికి తక్కువైపోయింది. कल्लू नाम की इस मुसीबत से पीछा छुड़ाने पर अड़े शिव ने इसी बात को बहाना बनाते हुए कल्लू कुम्हार को अपनी मूर्तियों के साथ उनाकोटी में ही छोड़ दिया और चलते बने. సో ఎలా అయినా ఈయన్ని వదిలించుకోవాలి అనుకున్నటువంటి శివుడు ఏం చేశాడు, సో నువ్వు 1 కోటి విగ్రహాలు చెయ్యలేదు అన్నమాట ప్రకారం నేను నిన్ను తీసుకెళ్ళలేను అని చెప్పేసి ఆ విగ్రహాలతో పాటు కల్లు కుమ్హార్ని కూడా ఉనాకోటిలోనే వదిలేసి శివపార్వతులు ఇద్దరు కైలాసానికి తిరిగి వెళ్ళిపోయారు. इस जगह की షూటింగ్ పూరీ करते शाम के 4 बज गए. సో ఇక్కడంతా షూట్ చేసుకునేసరికి సాయంత్రం 4 అయిందనమాట. పొద్దున వచ్చారు వాళ్ళు, 9కి వచ్చారు, 10కి అక్కడ వెలుతురు వచ్చింది, స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ షూట్ చేస్తూ సాయంత్రం 4 అయిపోయింది. सूर्य के ऊंचे पहाड़ों के पीछे जाते ही उनाकोटी में अचानक भयावना अंधकार छा गया. मिनटों में जाने कहाँ से बादल भी घिराए. जब तक हम अपने उपकरण समेटे बादलों की सेना गर्जन तर्जन के साथ कहर बरपाने लगी. शिव का तांडव शुरू हो गया था, जो कुछ वैसा ही था जैसा मैंने 3 साल बाद जाड़े की एक सुबह दिल्ली में देखा और जिसने मुझे एक बार फिर उनाकोटी पहुंचा दिया था. అయితే 4 గంటలకి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మా థింగ్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా ఇవన్నీ మేము సర్దుకునే లోపల ఏమైంది, సూర్యుడు ఆ కొండల వెనక్కి వెళ్ళాడో లేదో, అంటే సూర్యుడు అస్తమించడానికి అటు కొంచెం వెళ్ళాడో లేదో ఒక్కసారిగా భయంకరమైనటువంటి చీకటి అలుముకునింది. ఉన్నట్టుండి మేఘాలు వచ్చేసాయి.
ఉరుములు మెరుపులు ఇంకా వర్షం కురిసేటువంటి అలాగా సిచ్యువేషన్ మారిపోయిందనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు 3 years తర్వాత నేను ఢిల్లీలో ఒక మార్నింగ్ లేచి చూడగానే విండోలో నుంచి నాకు అలాగే అనిపించాయి ఆ మబ్బులు, ఆ ఉరుములు ఇవన్నీ కూడా. సో నన్ను ఒక్కసారిగా 3 ఏళ్ల క్రితం త్రిపురకి ఉనాకోటికి తీసుకెళ్ళిపోయింది. నాకు ఈ సిచ్యువేషన్ అనేది, ఈ జ్ఞాపకం అనేది ఇలా చూసిన వెంటనే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. నేను వెళ్ళి అక్కడ స్పెండ్ చేసినటువంటి ఆ 3 days, ఆ ఉనాకోటిలో షూట్ చేసినటువంటి డేస్, ఆ విషయాలు ఇవన్నీ గుర్తుకొచ్చాయి అని చెప్పేసి మన లేఖకు ఇందులో చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే ఈ లెసన్కి కల్లు కుమ్హార్కి ఉనాకోటి అనేటువంటి నేమ్ పెట్టారనమాట. అంటే కల్లు కుమ్హార్ అంటే ఈ మొత్తం ఆయన చేసినటువంటి త్రిపుర జర్నీలో ఆయనకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఆయన ఉత్సాహంగా తెలుసుకోవాలి అన్న తపనతో వెళ్ళి తెలుసుకొని షూట్ చేసింది. సో ఇదే కదా ఉనాకోటి ఎలా పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది అని. అందుకని ఆయన మన లెసన్కి కల్లు కుమ్హార్కి ఉనాకోటి అని చెప్పేసి లెసన్ నేమ్ పెట్టారు. సో ఇది విక్రమ్ సింహ్ ఆయన త్రిపురలో చూసినటువంటి పరిస్థితులు, వాటి గురించి వివరించారనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరికైనా ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, మీకు నచ్చుతున్నాయి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.